అందరికీ నమస్కారం అండి. సోసన్ అకాడమీ నుంచి సోసన్ మ్యామ్ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ రోజు ఈ డిస్కషన్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అనంటే 2024 ప్రిలిమ్స్‌కి అతి తక్కువ టైం ఉంది. అలాగే మెయిన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలని స్టూడెంట్స్‌కి సంబంధించిన అంటే యాస్పిరెంట్స్‌కి సంబంధించిన ఎన్నో డౌట్స్‌ని ఈరోజు మ్యామ్ నన్ను తెలుసుకుందాం. ముందైతే మ్యామ్‌కి వెల్కమ్ చెప్పేద్దాం. మ్యామ్ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. సో హ్యాపీ టు సీ యూ మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సేమ్ టు యూ అండి. హార్డ్లీ ఈ పైనున్న ఈ వారం రోజులు తీసేస్తే 2024 ప్రిలిమ్స్కి గట్టిగా నెల రోజులు ఉంది మ్యామ్. ఈ సమయంలో అసలు డూస్ అండ్ డోంట్స్ అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఆస్పిరెంట్స్కి ఏం చెప్తారు? సింగిల్ పాయింట్ అజెండా అండి. కాన్స్టెంట్గా కంటిన్యూస్గా పరీక్షలు రాస్తూ ఉండాలి, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఇప్పటి నుంచి మీరు ఒక నెల అని అన్నారు, కనీసం స్టూడెంట్స్ 9,000 వరకు క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. డిఫికల్ట్ అంటేనేమో ఒక 5,000 వరకు క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఒక 2,000 to 3,000 మీడియం డిఫికల్టీ ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎవ్రీడే 3 టెస్టులు రాయడము, దాని వెనక్కి వెళ్ళి చదువుకుంటూ ఉండడము. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పర్టికులర్గా ఇన్ని నెంబర్ ఆఫ్ టెస్టులు రాస్తేనే మాకు బెటర్ అని అనుకుంటారు. మీ లెక్క ప్రకారం అలాంటి పర్టికులర్ నెంబర్ ఏదైనా ఉందా అండి? అంటే ఒక డైలీ షెడ్యూల్లో చూస్తే కనుక ఎగ్జామ్కి ఏ టైం అయితే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 9 to 11 మార్నింగ్ టెస్ట్ ఉందనుకుందాం, మధ్యాహ్నం 2 to 4 టెస్ట్ ఉందనుకుందాం, ఆ టైంలో డెఫినెట్గా ఎగ్జామ్ రాయాలి. ఎవ్రీడే అది షెడ్యూల్లో పెట్టుకోవాలంటే 2 ఎగ్జామ్స్ మ్యాండేటరీగా రాయాలి, 3rd ఎగ్జామ్ వాళ్ళ ఆప్షన్ బట్టి. సో మినిమం ఎగ్జామ్ ఓరియంటేషన్లో 2 టెస్ట్ రాయడం అయితే జరగాలి. అది కాకుండా వేరే ఇప్పుడు ఎట్లా చెప్తామంటే అండి, 3 రకాల టెస్ట్లు రాయాల్సి ఉంటుంది. ఒకటేమో స్టాండర్డ్గా మనకి మార్కెట్లో దొరికే ప్రాక్టీస్ బుక్స్ ఉంటాయి, మంచి క్వాలిటీ ప్రాక్టీస్ బుక్స్ తీసుకొని అందులో నుంచి ప్రాక్టీస్ చేయడం ఒకటి. రెండోది యూపీఎస్సి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. ఇప్పుడు మనం 2024లో ఉన్నాము, స్టూడెంట్స్ 2008, 2009 నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో అది సెకండ్ స్ట్రీమ్ అనమాట. మూడోది వచ్చేసి ఏదైనా మంచి టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడం. ఈ 3 చేయాలన్నమాట. రైట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రిలిమ్స్ మీరు చెప్పినట్టుగా అది మనం పక్కన పెడితే కనుక మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటికీ కొంతమందికి కంప్లీట్ అవ్వనివి ఉన్నా కూడా ఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదివే అవకాశం ఉంటుంది ఈ లాస్ట్ మినిట్లో? లాస్ట్ మినిట్ అంటే నేనేమనుకుంటా అంటే కనీసం లాస్ట్ 1 month కంప్లీట్గా ప్రిలిమ్స్కి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో మిగిలిన మనము ఈ 1 week 10 days ఏదైతే ఉందో, ఈ 1 week 10 days వాళ్ళకి మోస్ట్ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎథిక్స్ అసలు నేను ఇప్పటిదాకా చదవలేదు అని అంటారు. కొంతవరకు ప్రిపరేషన్ చేసి పెట్టుకోవడం, లేదంటే జిఎస్లో ఏదైనా ఒక పేపర్, నేను జాగ్రఫీ అసలు ఏమీ ముట్టుకోలేదు, ఏమీ ప్రాక్టీస్ చేయలేదు రైటింగ్ అని అనుకున్నప్పుడు అది చేయడం. అంటే ఒక రకంగా చూస్తే ఏంటంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కంబైన్డ్ ఏవైతే ఉన్నాయో అక్కడ రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదు అని అంటే వాటిని పికప్ చేసుకోవడం కూడా ఒక ఐడియల్ థింగ్. రైట్. మూడోది వచ్చేసి మేబీ ఇప్పటివరకు నేను ఒక ఎస్సే కూడా రాయలేదు అంటే దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ వేర్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఎస్సేస్ యూ షుడ్ బి రైటింగ్. రైట్. సో అట్లా కాంబినేషన్ చూసుకోవాలన్నమాట. 1-2 ఎస్సేస్ రాయడము, మీరు ఏదైతే ఇప్పటి వరకు రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదో జిఎస్లో అది చేయగలగడము. మూడోది వచ్చేసి ఆప్షనల్లో ఏదైనా నాకు ఏరియా ఒకటి నేను లో ఉన్నాను, నా ప్రిపరేషన్ కరెక్ట్గా లేదు అని అనుకుంటే ఆ ఏరియాని చదువుకొని పెట్టుకోవడము. సో ఇట్లా ఈ 1 week 10 daysని దానికి ఉపయోగించుకొని పార్షియల్లీ మొత్తం కూడా చేయం కదా, ఒక 3 hours ఎవ్రీడే దానికి పెట్టుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది. లాస్ట్ 1 month కంటిన్యూస్గా ప్రిలిమ్స్కే ఇవ్వాలి. ఇంకోటి స్టూడెంట్స్ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈరోజు ప్రిలిమ్స్ అయిపోయింది అనుకోండి, సో ఈ సంవత్సరం 16th Juneకి ఎగ్జామ్ ఉంది, 17th నుంచి ఇమ్మీడియట్లీ వాళ్ళు మెయిన్స్కి స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్. మళ్ళీ దాన్ని బ్రేక్ తీసుకొని, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ పీక్ అవుతూ ఉంటుంది ప్రిపరేషన్, 12 hours 15 hours అట్లా. అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంపార్టెంట్ కాదు, బట్ దెన్ గివెన్ కండిషన్స్ దానికి చూసుకోవాల్సి. 12-15 గంటల వరకు చదివిన వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్ట్ తీసుకోకుండా దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే వరకు కూడా దాన్ని అట్లానే కంటిన్యూ చేయగలిగితే ఎగ్జామ్కి, ప్రిలిమ్ ఎగ్జామ్కి, రిజల్ట్కి మధ్యలో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అక్కడ మ్యాక్సిమం వాళ్ళు చదివి కొత్తవి ఏమైనా చదివే ఉన్నాయి, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అవి అక్కడ చేసుకుంటే ద మూమెంట్ రిజల్ట్ రాగానే మీరు ఒక గేర్ చేంజ్ చేసి మళ్ళీ కంటిన్యూస్గా రైటింగ్లోకి వెళ్ళడము, ఈ ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. మ్యామ్ మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని కొత్త బుక్స్ ఇప్పుడు చదవడం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు.
అలా చేయడం మంచిదా, లేకపోతే ఆల్రెడీ చదివిన వాటిల్నే రివిజన్స్ చేసుకోవడం మంచిదా? అదొకటైతే మెయిన్స్ టెస్ట్ పేపర్స్ టెస్ట్ సిరీస్ ఎన్ని రాస్తే బెటర్గా ఉంటుంది అనేది మీరు ఏమైనా అడ్వైస్ చేయగలుగుతారు? 2 క్వశ్చన్స్ మీరు అడిగారు. ఒకటి కొత్తవి చదవాలా అనేది. కొత్తవి మేము రికమెండ్ చేయమండి ఈ స్టేజ్లో. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర ఏదో 1-2 టాపిక్స్, ఒక 4-5 టాపిక్స్ అస్సలు నేను వినలేదు, ఇవి వచ్చే ఛాన్స్ ఉంది అనేవి మ్యాండేటరీగా మనం చదువుకోవాల్సి వస్తుంది. అసలు వినని టాపిక్ సడన్గా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది అన్నప్పుడు లేదు నేను కొత్తది ఇప్పుడు చదవను అనడానికి లేదు. ఫుల్ ఫ్లెడ్జ్ టెక్స్ట్ బుక్స్ స్టార్ట్ చేయడము కొత్తగా ఈ టైంలో అయితే అడ్వైస్ చేయము. బట్ దెన్ మీరు రాసుకొని ఉన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ ఒకసారి చదివింటారు, మీ హ్యాండ్ రైటింగ్ చేసి ఉంటారు, అవి చేయడం అనేది బెటర్. అది నేను అడ్వైస్ చేస్తానంటే ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదివి దాన్ని ఇంటెన్సివ్గా దాన్ని అంటే మెమరైజ్ చేస్తూ ఉండడము, దాని మీద థాట్ చేస్తూ మెడిటేట్ చేస్తూ ఉండడం, ఇది చాలా ఇంపార్టెంట్ రాదర్ దెన్ కొత్తగా మొత్తాన్ని తీసుకునే కంటే. ఇది ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి మీరు రైటింగ్ ప్రాక్టీస్ గురించి అడిగారు. దాన్ని నేను చాలా ఇంపార్టెంట్గా చూస్తాను. మనం ఎంతో చదువుతాము, ఒక రోజుకు 10 గంటలు చదువుతాము, కానీ ఒక 2 పేజెస్ కూడా రాయము. అది తప్పు. మనము ఒక 2 అవర్స్ చదివితే ఒక ½ అన్ అవర్ రాయడం అనేది అది ఒక రూల్ కింద పెట్టుకోవాలి. అది టెస్ట్ రూపంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. టెస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ప్రతి సబ్జెక్టులోనూ ప్రతిరోజు కనీసం ఒక 2 క్వశ్చన్స్ రాసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఒక 6 అవర్స్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆ రోజు చదివిన దాంట్లో నుంచి ఒక 2 క్వశ్చన్స్ రాస్తాము. ఇది ఒక రకమైనది. రెండోది ఏంటంటే ప్రతి వీకెండ్కి ఫుల్ ఫ్లెడ్జ్ టెస్ట్ రాయడం. సో ప్రిలిమ్స్ రిజల్ట్ కంటే ముందే ప్రిలిమ్స్ అవగానే స్టార్ట్ చేస్తారు కదా, ఎవ్రీడే 2 క్వశ్చన్స్ ఆప్షనల్ రాసుకోవచ్చు, 2 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ రాసుకొని ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ ఏమో జిఎస్ది, ఒక టెస్ట్ ఆప్షనల్ది రాసుకోవాలి. అది బేర్ మినిమం చేయాల్సిందే సిలబస్ కవరేజ్ ప్రకారం చూస్తే. విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి చెప్తారు గైనకాలజిస్టులు ఎప్పుడూ కూడా, నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఒక డాక్టర్ దగ్గర నువ్వు పెడితే నీ హెల్త్ హిస్టరీ, ఇంటర్నల్ హెల్త్ హిస్టరీ అంతా కూడా మాకు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఎండ్ ఆఫ్ ది డే అనేది. సో ఆమెకి రక్తహీనత ఉందా, మాల్ న్యూట్రిషన్ ఉందా, అలా ఇంటర్నల్ గ్రోత్ ఎలా ఉంది బేబీది అని తెలియడానికి. సో ఈ యూపీఎస్సీకి వచ్చినప్పుడు కూడా నాకు అదే కనిపిస్తుంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంటర్వ్యూ గైడెన్స్ అయ్యి వాళ్ళు అచీవ్ చేసేంత వరకు ఒకే చోట ఉండడం అనేది ఎంతవరకు మీరు అడ్వైస్ చేస్తారో నాకు ఎందుకు అది చేస్తేనే కరెక్ట్ అనిపిస్తుంది మ్యామ్. ఎందుకంటే ఒప్పుకుంటారా మీరు? డెఫినెట్లీ. ఎందుకంటే ఇది మీరు చెప్పిన గైనకాలజీ ప్రకారమే కాదు, ప్రతి చోట ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఒకే కమాండ్ ఉండాలి, సింగిల్ పాయింట్ కమాండ్ ఉండడం ఇంపార్టెంట్, మల్టిపుల్ బాసెస్ ఉండకూడదు అనేది. సో అది ప్రతి చోట కరెక్టే అనిపిస్తుంది. బట్ కానీ అంటే నేను చూసింది ప్రిలిమ్స్ ఒక చోట, మెయిన్స్ ఒక చోట, ఇంటర్వ్యూ గైడెన్స్ ఒక చోట ఇలా తీసుకోవడం వల్ల ఐ థింక్ సంథింగ్ ఒకటి థ్రెడ్ ఏదో మిస్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే స్టూడెంట్ని పర్సనలైజ్డ్గా మనం చూసినప్పుడు కూడా ప్రతి స్టూడెంట్ యూనిక్ ఉంటాడు. సో ప్రతి స్టూడెంట్కి స్ట్రెంగ్స్ వేరే ఉంటాయి, వీక్నెసెస్ వేరే ఉంటాయి. సో ఓవరాల్ పర్సనాలిటీ ప్రిపరేషన్ అనేది ముక్కలుగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో మొదటి నుంచి మనం ఆ పిల్లవాడిని అంటే కంటెంట్ ఇవ్వడం ఒకటి, రైటింగ్ ప్రాక్టీస్ అనొచ్చు, అతని మూడ్స్ ఎట్లా ఏ విధంగా ఎక్కడ ల్యాక్ అవుతున్నాడు అనేది తెలుసుకోగలగడము. మీరు అన్నట్టుగా ఆ కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్కి ఒక సింగిల్ హ్యాండ్ ద్వారా వెళ్ళడం అనేది దట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్. కరెక్ట్. యాక్చువల్లీ సోసన్ మ్యామ్ అంటేనే ఆంథ్రోపాలజీ అంటేనే సోసన్ మ్యామ్ అన్నట్టు ఇన్నాళ్ళు ఒక పేరు మీరు సంపాదించారు. రీసెంట్గా నేను చేసిన ఇంటర్వ్యూస్లో కూడా అచీవ్ చేసిన వాళ్ళు ఆంథ్రోపాలజీకి మీ దగ్గరికే వచ్చారని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది, మొన్న జరిగిన ఇంటర్వ్యూస్లో కూడా. అయితే మీ దగ్గర ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చే ఏంటంటే క్లాస్ రూమ్ స్టూడెంట్స్ కూడా అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇన్ జనరలీ అలాంటి స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు దాన్ని టెస్టిమోనియల్ కూడా చూపించవచ్చు. యాక్చువల్లీ మీరు మా దగ్గర ఇది కూడా ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది అని. సో దీని మీద ఎక్కువ ఎందుకు ఫోకస్ చేయలేదు అంటే? ఇంతకుముందు మీరు అన్న స్టేట్మెంట్లో కూడా అతిశయోక్తి లేదనుకుంటా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఆంథ్రోపాలజీ టీచ్ చేయడమే కాకుండా దాని ప్రకారము జీవిస్తూ అలాగే ఫీల్డ్ వర్క్ కూడా నేను కాన్స్టెంట్గా చేస్తూ ఉన్నాను. విత్ ఇన్ ద కంట్రీ కూడా చేశాను, అవుట్ సైడ్ ద కంట్రీ కూడా ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్లో ఇంతకుముందు ఫీల్డ్ వర్క్ చేశాను, మ్యూజియంకి అసోసియేటెడ్ గాను. తర్వాత కొన్ని కల్చర్ వాక్స్ అని ఉంటాయి, కల్చర్ వాక్స్లో పార్టిసిపేట్ చేయడము అట్లా ఆస్ట్రేలియన్ ఒరిజినల్స్తో.
అంతేకాకుండా ఇప్పుడు రాబోయే సీజన్లో జనరల్గా ఏం చేస్తామంటే ఒక్కొక్క సీజన్ టు సీజన్ మధ్యలో జూన్లో ఒక బ్యాచ్ చేస్తాము, నవంబర్ డిసెంబర్లో ఒక బ్యాచ్ చేస్తాం. బ్యాచ్ టు బ్యాచ్ మధ్యలో ఏదో ఒక చిన్న కోర్స్ చేయడం కానీ లేకపోతే చిన్న ఫీల్డ్ వర్క్ చేసుకోవడం కానీ ఇది ఒక అలవాటుగా పెట్టుకున్నాను ఇన్ని సంవత్సరాలుగా. ఈ సంవత్సరము అట్లానే బీజింగ్లో ఒక ఫీల్డ్ వర్క్ చేద్దామని అనుకున్నాను. అప్లై చేశాను ఆల్రెడీ. అక్కడ హోమో ఎరెక్టస్ అంటే మన ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్కి అర్థమవుతుంది, జౌకోడియాన్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ ఫీల్డ్ వర్క్ కోసం నేను అప్లై చేశాను. సో ఈ సంవత్సరము ఐ థింక్ నెక్స్ట్ రాబోయే బ్యాచెస్లో అక్కడి నుంచి లైవ్ ఇన్ఫర్మేషన్, లైవ్ మెటీరియల్ తీసుకొచ్చి ఎన్రిచ్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా ఒక ఆస్పిరెంట్ ఒక అకాడమీని చూస్ చేసుకోవాలంటే ఎన్నో రకాలైన కన్ఫ్యూజన్స్తో ఉంటారు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అనేది మనం పక్కన పెడితే అసలు వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారా, వాళ్ళని నేను అర్థం చేసుకున్నానా, ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ న్యాయం జరుగుతుందా, అసలు ఎంతవరకు నేను ఒక అకాడమీ మీద డిపెండ్ అవ్వాలి, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తాయి. సో స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్తారు వాళ్ళకి? ఒకటి ఏంటంటే వాళ్ళు చూడాల్సింది, ఇప్పుడు మార్కెట్లో దీన్ని మార్కెట్ అని పదం వాడుతున్నాను అనుకోకండి, తప్పదు ఎగ్జాక్ట్లీ ఇట్ హెస్ బికమ్ ఏ మార్కెట్. ఇప్పుడు నేను చూసింది అంటే దాదాపుగా నేను 25 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. 30 years ఇండస్ట్రీ అనేది నేను పెట్టుకోవచ్చు యాక్చువల్ చెప్పాలంటే. నా దగ్గర చదివి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇన్స్టిట్యూట్స్ పెట్టారు, చేస్తున్నారు, రకరకాలుగా జరుగుతుంది. కాకపోతే నేను చూసింది ఏంటంటే ఆ గురు శిష్య పరంపర అనేది అది మెల్లగా ఎక్కడో లూజ్ అయ్యాము. అది దేనివల్ల అనేది తెలియదు. కమర్షియలైజేషన్ అనేది జరిగింది. ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల ఏమైందంటే ఆ గ్లిట్టర్ ఎక్కువ వస్తుంది మార్కెట్లో. అంటే నేను ఎవరు గట్టిగా ఆరిస్తే వాళ్ళ దగ్గర ఎక్కువ సరుకుందని అనుకోవడము. సో పిల్లల్ని మనము తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా రకరకాల జిమ్మిక్కులు చూసి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ఒక పర్సనల్ టాక్, ఒక 4-5 ప్లేసెస్ నువ్వు అనుకున్నావు, వెళ్ళి పర్సనల్లీ వాళ్ళతో మాట్లాడడము, ట్రాక్ రికార్డ్ ఏముందనేది చూడడం. ఈ విషయంలో గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా అప్రిసియేట్ చేయాలి మనం. ఏంటంటే స్టూడెంట్స్ని పెట్టి అడ్వర్టైజ్ చేయడము అనేది జెన్యూన్ రిజల్టా కాదా అనేది. ఎందుకంటే నా వరకు చూసినప్పుడు వాట్ ఎవర్ నేను నంబర్స్ నేను చూపిస్తాను మీకు, ప్రతి ఒక్కటి నా దగ్గర ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ఒక స్టూడెంట్, నేను క్లాస్ రూమ్ స్టూడెంట్ అంటే ఆ కంప్లీట్ ప్రొఫైల్ ఉంటుంది నాకు. అంటే నిజంగా నా దగ్గర కోచింగ్ తీసుకున్నాడా లేదా, ఓన్లీ ఫర్ ద అడ్వర్టైజ్మెంట్ పర్పస్ నేను వాడుతున్నానా ఆ పేరు అనేది. ఆ మూవ్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అది చాలా అప్రిసియేట్ చేయాలి మనం. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక కన్జ్యూమర్గా, స్టూడెంట్ మనం కన్జ్యూమర్గా చూసుకున్నప్పుడు కన్జ్యూమర్ రైట్స్ ప్రకారం చూసినట్టయితే మనము స్టూడెంట్కి మేము ఆథెంటిక్ అనేది నేను కాన్ఫిడెంట్గా చూపించగలుగుతాను. ఐ డు నాట్ హ్యావ్ ఈవెన్ ఎ సింగిల్ రిజల్ట్ దాట్ ఈస్ అ ఫేక్ రిజల్ట్. నేను చూపిస్తున్న దాన్ని రియల్ రిజల్ట్స్ నేను చూపిస్తున్నాను. సో ఐ థింక్ స్టూడెంట్ కూడా చూడాల్సింది అదే, వెదర్ ఈ స్టూడెంట్ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడా లేదా అనే జెన్యూన్ ఎంక్వైరీ అనేది స్టూడెంట్ చేసుకోగలగాలి. ఐ థింక్ ఆ అడ్వైజ్ నేను. కరెక్ట్. ఎందుకంటే ఒకసారి రిజల్ట్స్ వచ్చాయి అని అంటే సంబంధం లేని ఆస్పిరెంట్ తోటి లేదంటే అచీవ్ చేసిన వ్యక్తితోటి సంబంధం లేని అకాడమీస్ అన్నీ కూడా క్లైమ్ చేసుకోవడం వల్ల కూడా అసలు ఏ స్టూడెంట్ ఎక్కడి నుంచి నిజంగా చదివారు అనేది మనం గుర్తించడం చాలా కష్టంగా ఉంది, టు బి ఫ్రాంక్. అంటే నేను ఇది మీలాంటి వాళ్ళేమో మా స్టూడెంట్ అని మీరు ఎక్కడా చెప్పుకోరు, ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు మాత్రం పాపం వాళ్ళంతటి వాళ్ళే చెప్పుకునే సందర్భాలు నేను చాలా విన్నాను. అలాంటి స్టూడెంట్స్ ఉండడం నా లెక్క అనుకోవాలి. అంటే నేను అడగకుండానే నేను ఫలానా చోట మేడం దగ్గర చదువుకున్నాను అని చెప్పిన వాళ్ళు. ఇంకొక రకమైన గ్రూప్ కూడా ఈ మధ్య తయారవుతూ ఉంది. ఏంటంటే మిడిల్ మెన్ని పెడతారు, అంటే సర్వీస్ రాగానే మిడిల్ మెన్ని పెట్టుకుంటారు. మిడిల్ మెన్ చెప్తాడనమాట ఇన్ని లక్షలు ఇస్తే వీళ్ళు వస్తారు అన్నట్టుగా. ఐ వాజ్ వెరీ షాక్డ్. నాకు ఈ మధ్యకాలం మొన్న రిజల్ట్ వచ్చాక కాల్ వచ్చింది, సో స్టూడెంట్స్ని మేము పంపిస్తాము, మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అంటే నేను చెప్పాను నాకు లక్షలు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, లక్షణమైన స్టూడెంట్స్ నాకున్నారు, నాకు అవసరమే లేదు అన్నట్టుగా. కాకపోతే అంటే అందుకే దీన్ని మార్కెట్ అంటున్నాము. విలువలు మారడము, సమయాన్ని బట్టి విలువలు మారడం అనేది జరుగుతుంది. విలువలు అంతగా కోల్పోయేటటువంటి బ్యూరోక్రాట్స్ రావద్దు అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నువ్వు సర్వీస్లోకి వెళ్ళక ముందే నువ్వు బేరానికి నిలబడిపోయావంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి అమ్ముతావు అనేది మనకు తెలియదు. సో
అసలు చాలా బాధాకరమైన విషయం. అందుకే మన యూపీఎస్సి ఎథిక్స్ పేపర్ అనేది గవర్నమెంట్ పెట్టడం కూడా అందుకే. విలువలు వచ్చేస్తాయా అవి చదవడం వల్ల అంటే కనీసం ఒక థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళలో. కానీ ఒక అకాడమీకి నిజంగా పర్సనల్ మానిటరింగ్ అనేది ఎంతవరకు సాధ్యపడుతుంది అంటారు మ్యామ్? చెయ్యాలి మేము, టైం పడుతుంది, బట్ టైం ఇవ్వాలి. అంటే ఒక వ్యక్తి వల్ల కాదు, అందుకే మాకు టీం ఉంటారు, మెంటర్స్ ఉంటారు, వేరే టీచర్స్ ఉంటారు. సో యాక్సెసిబిలిటీ అనేది ఇంపార్టెంట్. స్టూడెంట్ జాయిన్ అవ్వగానే ఇంకా అయిపోయిందిలే మనకి స్టూడెంట్ జాయిన్ అయిపోయాడు అనేది కాకుండా స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత కాన్స్టెంట్గా మానిటర్ చేయగలగడం, వాళ్ళతో మాట్లాడడము. అంటే చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు 2 days అటెండెన్స్ కనబడలేదు స్టూడెంట్ది, మా వాళ్ళు ఫోన్ చేస్తారు ఎందుకు యాబ్సెంట్ అయ్యావు అనేది. వాళ్ళకి చికాకు అనిపించవచ్చు, ఏంటి మేమన్నా స్కూల్కి వస్తున్నామా అన్నట్టు. కాకపోతే అల్టిమేట్లీ బాధ్యత మాదవుతుంది కదా, సో తీసుకోవాల్సి వస్తుంది కేర్. నిజం. కానీ ఒక్కొక్క అకాడమీలో వేలాది మంది ఆస్పిరెంట్స్ వాళ్ళు వచ్చి చాలా వరకు 100 మంది ఉంటే ఆల్మోస్ట్ ఒక 10 మందో 15 మందో బాగా ఫోకస్డ్గా ఒక అర్జున్ లాంటి నాకు పెట్ట కన్నే కనపడుతుంది అన్న పాయింట్లో ఉంటారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ చాలా వరకు ఆ ట్రాక్లో ఉన్నట్టుగానే కనిపించరు. ఏమనిపిస్తుంది మ్యామ్, మీరు చెప్తూ ఉంటారా వాళ్ళకి? సీరియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి మేము ఇక్కడికి ఎందుకు వస్తున్నాము అనేది. అంటే ఫన్ కోసం వస్తున్నామా, నా ఫ్రెండ్ వెళ్తున్నాడు కాబట్టి నేను వస్తున్నానా, నిజంగా నాకు ఇది టార్గెటా కాదా. ఎందుకంటే చాలా అమూల్యమైనటువంటి టైం వాళ్ళు అక్కడ వెచ్చిస్తారు, వాళ్ళ యూత్ఫుల్ ఇయర్స్ అక్కడ వెళ్తున్నాయి, పేరెంట్స్ దగ్గర నుంచి మనీ వెళ్తుంది. పేరెంట్స్ వాళ్ళు మనీ పెట్టడమే కాకుండా వాళ్ళ ఇమోషన్స్ ఉంటాయి, వాళ్ళు మొత్తం అందరికీ చెప్పుకొని ఉంటారు వాళ్ళ సమాజంలో వాళ్ళ చుట్టాల్లో అందరికీ. సో ఆ ఆన్సరబిలిటీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. ఇన్ని విషయాలు ఉన్నప్పుడు స్టూడెంట్ డిసైడ్ చేసుకోవాలి కరెక్ట్గా, నేను ఈ ఫీల్డ్లో నిజంగా నా ఎఫర్ట్ ఇస్తున్నానా లేదా. ఇక్కడ ఇంకోటి నేను ఏం చూస్తున్నానంటే ఇన్ని సంవత్సరాల్లో యూపీఎస్సీకి అనేసి వస్తాడు పిల్లవాడు, మధ్యలో వేరే నోటిఫికేషన్ ఏదో కనబడుతుంది, గబుక్కున అటు వెళ్ళిపోతాడు, ఇక్కడ ఇది వదిలేస్తాడు. సో ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది ఎగ్జాము, ఏదో ఒక కోర్టు కేసు వస్తుంది. సో యూపీఎస్సీకి అని వచ్చినవాడు యూపీఎస్సీ గట్టిగా కూర్చోవాలి అనేది పెట్టుకోవాలి. వేరే ఇప్పుడు గ్రూప్ 1 అంటారు, ఇంకోటి అంటారు, అటు వెళ్ళిపోతారు, ఆ ఎగ్జామ్ టైంకి అవ్వదు, రిక్రూట్మెంట్ అవ్వదు, తెచ్చుకున్న డబ్బులు అయిపోతాయి, మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వస్తాడు, టైము అయిపోయింది. సో లైఫ్ ఎటు కాకుండా అయిపోతుంది. సో ఒకటి అని అనుకున్నప్పుడు కష్టమైన నష్టమైన దాన్ని నమ్ముకొని ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సినవి మనం ఇవ్వాలి అంతే. కానీ సివిల్ సర్వీసెస్లో రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉందా, సివిల్ సర్వెంట్స్లో రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉందా మీ ఉద్దేశ ప్రకారం? మీరు 2 విషయాలు అడిగారు అందులో. సివిల్ సర్వెంట్స్ రిఫార్మ్ అవ్వాలా, సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ అనేది రిఫార్మ్ అవ్వాలా అనేది రెండూ జరగాల్సిందే. యూపీఎస్సీ పెట్టినప్పటి నుంచి కూడా గవర్నమెంట్ సమయానుకూలంగా చేంజెస్ చేస్తూనే ఉంది. అంటే మనం ఏం చూస్తున్నాము, సమాజం మారుతుంది, సమాజం అవసరాలు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది. ఇప్పుడు హయ్యర్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఇవి వస్తూ ఉన్నప్పుడు మనం పాత మూస పద్ధతిలోనే అడ్మినిస్ట్రేషన్ చేస్తాము అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఒక స్టేజ్లో అంటే ఇప్పుడు మొత్తం హిస్టరీ నేను చెప్పలేను కానీ ఆప్షనల్స్ నంబర్స్ మార్చింది, యూపీఎస్సీ మెయిన్స్ ప్యాటర్న్ మార్చింది, ప్రిలిమ్స్ ప్యాటర్న్ మార్చింది. ఇవన్నీ ఎందుకు, మారుతున్న సమయాన్ని బట్టి మనము రిక్రూట్మెంట్ విధానాన్ని కూడా మార్చాలి అనే ఉద్దేశంతో. అలాగే యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు నా సెలెక్షన్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు కామ్గా కూర్చుంటే అది కష్టం అవుతుంది. మా ఫ్రెండ్ ఒక ఆయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన అంటూ ఉంటారు, ఒక ఫిలాసఫీ ఉంటుంది, కన్వేయర్ బెల్ట్ ఫిలాసఫీ అని చెప్పి. అంటే నేను సెలెక్ట్ అయిపోయి కన్వేయర్ బెల్ట్ మీద కూర్చుంటాను, కూర్చున్నప్పుడు కన్వేయర్ బెల్ట్ అలా తీసుకెళ్తూ ఉంటుంది, 5 సంవత్సరాలు అయ్యాక ఒక ప్రమోషన్, 10 సంవత్సరాలు అయ్యాక ఒక ప్రమోషన్, అట్లా ఇచ్చి తీసుకెళ్ళి తర్వాత రిటైర్మెంట్ టైంలో డస్ట్బిన్లో వేసేస్తుంది. సో ఇది ఒక రకమైనది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే సెలెక్ట్ అయిన ఆఫీసరు తన స్కిల్స్ పెంచుకునేటటువంటి ఉద్దేశం కనబడదు అందులో, ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతున్నాయి కదా అని. ఆఫీసర్స్ కూడా ఏం చేయాలి, జాయిన్ అయినప్పటి నుంచి కూడా సమయాన్ని బట్టి, మన పెరుగుతున్న టెక్నాలజీని బట్టి, మన అడ్మినిస్ట్రేషన్లో అవసరాన్ని బట్టి, వేరే వేరే కంట్రీస్లో జరుగుతున్నటువంటి చేంజెస్ని బట్టి తన స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి. పెంచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రైవేట్ సెక్టార్ నుంచి వస్తున్నటువంటి కాంపిటీషన్ని కూడా గవర్నమెంట్ ఎదుర్కోగలుగుతుంది, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలని కూడా ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది.
సో సో అలాంటి ఖచ్చితంగా ఒకసారి అచీవ్ చేసేసామని మనం అలా కూర్చోకుండా మీరు ఇది చెప్పారు కాబట్టి చెప్తున్నాను, ఆనెస్టీ, ఇంటెగ్రిటీ ఇట్లాంటివి స్ట్రాంగ్గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉంటాం, అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ కరప్షన్, అక్కడ స్కాండల్, ఇవన్నీ. ఇలా పబ్లిసిటీ తెచ్చుకోవడం అనేది ఒక రకమైంది, అది కూడా ఒక పబ్లిసిటీయే. కాకపోతే యూపీఎస్సి తీసుకుంటున్నటువంటి రిక్రూట్మెంట్స్, సివిల్ సర్వీసెస్ అనేది, బ్యూరోక్రసీ అనేది అనానిమిటీ బేస్డ్గా, అంటే ఎవరు తెర వెనుక ఉండి చేయగలగడం అనేది బ్యూరోక్రసీ నేచర్ అది. అలా కాకుండా నేను ప్రాకులాడకూడదు, నా పేరు కనబడాలి, నేను వీడియోల్లో కనబడాలి, ఇట్లా అని కాకుండా తెర వెనుక నిలబడి చేయగలగడం, నిజాయితీగా చేయగలగడం అనేది అది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం జనరేషన్స్ అది అర్థం చేసుకోవాలి. చాలామంది ఆస్పిరెంట్స్ పాప ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో, స్కాలర్షిప్ ప్రోగ్రామ్ మాకు ఎక్కడైనా ఉంటే చెప్పండి అని. యాక్చువల్లీ మీ దగ్గర ఉన్నట్టు నాకు కూడా తెలియదు. రీసెంట్గా నేను ఒకరిని అడిగితే తెలిసింది నాకు కూడా. సో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గురించి ఒకసారి మా కోసం చెప్తారు. సో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే అండి, స్టూడెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు టెస్ట్ కండక్ట్ చేస్తాము. ఆ టెస్ట్లో తను స్కోర్ చేసినటువంటి పర్సంటేజ్ మార్క్స్ని బట్టి ఒక పర్టికులర్ పర్సంటేజ్ కంటే ఎక్కువ స్కోర్ చేస్తే 100% స్కాలర్షిప్, 40% స్కాలర్షిప్, 30% స్కాలర్షిప్ అట్లా ఉంటాయి. సో యాన్యువల్లీ ఒక పర్టికులర్ అమౌంట్ మేము అలొకేట్ చేస్తాం, 50 lakhs, 1 crore అట్లాగా. ఆ వర్త్ వచ్చే వరకు కూడా మేము స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటాం. సో స్కాలర్షిప్కి ఇంకోటి ప్యారలల్గా ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తాం, ఫైనాన్షియల్లీ ఎట్లా ఉన్నారు అనేది. ఆ బ్యాక్గ్రౌండ్ని బట్టి కూడా మేము అకాడమిక్ ఎక్సలెన్స్ చూసి ఇంతకుముందు ఎలా చేశారు. సో 3 విషయాలు చూస్తాం. ఒకటి ఫ్యామిలీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, రెండోది వచ్చేసి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది స్టూడెంట్, థర్డ్ది అక్కడ మేము కండక్ట్ చేసే టెస్ట్. ఈ 3 పారామీటర్స్ చూసి ఆ అబ్బాయికి మేము స్కాలర్షిప్ ఇస్తాం. అంటే ఇప్పుడు 2024కి సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్స్ మాకు స్కాలర్షిప్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని అనేవాళ్ళు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చెప్పగలరు? ఇమీడియట్గా వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చండి. June 24th నుంచి మాకు కోర్సు స్టార్ట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 1.5 months టైం ఉంది. వాళ్ళు ఒకసారి ఆఫీస్కి కాంటాక్ట్ చేసి మేము ఇట్లా స్కాలర్షిప్ అటెండ్ అవుదాం అనుకుంటున్నాము అంటే బేసిక్ సిలబస్ వాళ్ళు చెప్తారు, దాన్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకుని వస్తే కనుక, అంతకంటే ముందే ఒకవేళ ఫైనాన్షియలీ బ్యాక్వర్డ్ ఉన్నారు అంటే వాళ్ళు మాకు వాళ్ళ బేసిక్ డాక్యుమెంట్స్ పంపించవచ్చు. దాన్ని మేము రివ్యూ చేసే లోపల వాళ్ళు ఒకసారి ప్రిపేర్ అయ్యి 1 week తర్వాత డేట్ తీసుకొని వచ్చి టైం తీసుకొని వచ్చి వాళ్ళు టెస్ట్ రాయొచ్చు. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో దే కెన్ అప్రోచ్ us, దే కెన్ రైట్ ద ఎగ్జామ్. అండ్ ఎందుకంటే స్కాలర్షిప్ మనము ఆ అమౌంట్కి లిమిట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత తొందరగా వచ్చి రాసుకోగలిగితే బెటర్ అవుతుంది. మ్యామ్, ఇప్పుడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూనిక్నెస్ ఉండాలి అని అంటూ ఉంటారు. మీ ఉద్దేశ ప్రకారం వేలాది మంది, లక్షలాది మంది రాసినప్పుడు యూనిక్నెస్ అనేది ఎలా మనం క్రియేట్ చేసుకోగలుగుతాం? స్టూడెంట్స్ బేసిక్గా చేసే పొరపాటు ఏంటంటే, కొన్ని రెడీమేడ్ ఆన్సర్ బుక్స్ ఉంటాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ బుక్స్ ఉంటాయి, అందులో నుంచి ఆన్సర్స్ మెమరైజ్ చేసుకోగలగడం, అంటే మోడల్ ఆన్సర్స్ అని ఏవైతే అంటారో. ఎప్పుడైతే స్టూడెంట్ మోడల్ ఆన్సర్ అని వెళ్తున్నాడో హీ హ్యాస్ ఇంటెన్షనలీ రెడ్యూస్డ్ హిస్ స్కోప్. తనకు వచ్చే మార్క్స్ తనే కట్ చేసుకున్నట్టు. ఎందుకంటే యూపీఎస్సీకి తెలుసు మార్కెట్లో ఏమేమి బుక్స్ ఉన్నాయి, క్వశ్చన్ ఆన్సర్స్ బుక్స్ ఏమున్నాయి అన్నీ వాళ్ళు చూస్తారు. నువ్వు అక్కడి నుంచి రెడీగా ఒక ఆన్సర్ని కాపీ చేసుకున్నావు అంటే అది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మార్క్స్ స్కోర్ అవ్వాలి అంటే కాన్సెప్ట్ క్లారిటీతో పాటు తన సొంతగా రాయగలిగే కెపాసిటీని డెవలప్ చేసుకోగలగడం. సో నేను చేసేది ఏంటంటే స్టూడెంట్ తనంతా రాయగలిగే కెపాసిటీని ఇవ్వడం. ఇప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్ కూడా అలాగే మారుతుంది. డైరెక్ట్ ఆన్సర్స్ అని కాకుండా అప్లికేషన్ బేస్డ్గా వస్తున్నాయి. అప్లికేషన్ బేస్డ్గా రావాలంటే నీకు నాలెడ్జ్తో పాటు ప్రెజెంటేషన్ రావాలి. సో అంత వేల మందిలో నుంచి మనం మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నామంటే మీనింగ్ ఏంటంటే మనకి రాసే కెపాసిటీ పెరిగింది అని. కానీ ఆస్పిరెంట్స్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది మ్యామ్. అసలు నేను ఈ ఎగ్జామ్ రాయడానికి ఇప్పుడు నేను ప్రిపేర్గా ఉన్నానా? నిజంగా ప్రిపేర్ అయిన వాళ్ళేమో చాలా భయపడుతూ ఉంటారు. అంటే నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, రాయాలా వద్దా, అచీవ్ చేయకపోతే నాకు అటెంప్ట్ వేస్ట్ అయిపోతుంది కదా అని. సో ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఒకసారైనా అటెంప్ట్ ఇచ్చేద్దాం, ఎలా ఉంటుందో చూసేద్దాం అనే టెన్షన్ కొంతమందికి ఉంటుంది. సో ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఏ వే ఆఫ్ థింకింగ్ కరెక్ట్ అంటారు? మామూలుగా ఏంటంటే అండి, స్టూడెంట్స్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రిపరేషన్ కనీసం 1.5 years పెట్టుకోవాలి టు బిగిన్ విత్. సో ఒక పర్టికులర్లీ 2025 మేలో రాస్తానని అనుకున్నాను. సో November 2023లో స్టార్ట్ చేసి ఉండాలి.
సో 1.5 years అని. ఫస్ట్ 4 to 6 months ఆప్షనల్ మీద పెట్టాలి, తర్వాత జనరల్ స్టడీస్ ఓరియంటెడ్గా స్టార్ట్ చేయాలి. ఇది ఐడియల్ థింగ్ అనేది. లేదు ఇలా జరగని పక్షంలో సెకండ్ ఐడియల్ థింగ్ ఏమవుతుందంటే మినిమం 1 year టైం ఇవ్వడం. సో ఫస్ట్ 4 to 6 months కంబైన్డ్గా జనరల్ స్టడీస్ ఆప్షనల్లో చదువుతారు, తర్వాత గ్రాడ్యువల్లీ ఆప్షనల్కి ఇచ్చే టైం తగ్గించి ఓవరాల్ జిఎస్కి, తర్వాత మెల్లిగా ప్రిలిమ్స్ దగ్గరికి వచ్చే కొద్దీ ఓన్లీ ప్రిలిమ్స్ ఓరియంటేషన్తో చదవడం. ఇది దీనికి ఇంకొక ముఖ్యమైనదంటే మీరు అడిగిన క్వశ్చన్కి ప్రైమరీ ఆన్సర్ ఏమవుతుందంటే ప్రిలిమ్స్ రాసే టైం కల్లా మెయిన్స్ ప్రిపరేషన్ మోస్ట్లీ కంప్లీట్ అయి ఉండాలి. కనీసం ఒక 70 to 75% మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అయితే ప్రిలిమ్స్ ఇవ్వడం అనేది కరెక్ట్. ప్రిలిమ్స్ క్లియర్ చేయడం మన ఉద్దేశం కాదు కదా, ఓవరాల్ సెలెక్ట్ అవ్వడం మన ఉద్దేశం. కాబట్టి ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ ప్రిపరేషన్ కూడా అవ్వాలి. 70 to 80% ప్రిపరేషన్ అయితేనే ప్రిలిమ్స్ ఇవ్వాలి. అప్పుడు మనకి హోప్ ఉంటుంది. ప్రిలిమ్స్ అయిపోగానే మిగిలింది రిజల్ట్ వచ్చే లోపల 15 to 20% కంప్లీట్ చేసుకోవడము, రివిజన్ చేసి టెస్ట్లు రాసుకుని రెడీ అవ్వడం. ఇది ఐడియల్. కానీ ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా కూడా టైం మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టిప్స్ అయినా చెప్తారా మ్యామ్? టైం మేనేజ్మెంట్ అనేది మనము స్టార్ట్ చేసిన దాన్ని బట్టి ప్లస్ మనం ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ టైం మారుతూ ఉంటుంది. కొంతమంది చెప్పిండొచ్చు ఇంటర్వ్యూస్లో, నేను 15 గంటలు చదివాను, 12 గంటలు చదివాను. త్రూ అవుట్ 15-12 అనేది అది జరగడం అంత ఈజీ కాదు. గ్రాడ్యువల్లీ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు అసలు ఏమీ 2 hours కూడా చదివే అలవాటు లేని వాళ్ళు సడన్గా 12 గంటలు చదవమంటే వాడు 2 రోజులు చదువుతాడు, 3 రోజులు పడుకుంటాడు. అది జరిగే పని కాదు. ఏదైనా కూడా గ్రాడ్యువల్లీ పికప్ అవ్వాలి. సో ఇనీషియల్లీ 5 hours, 6 hours, 8 hours అట్లా చేస్తూ ఒక పర్టికులర్ స్టాండర్డ్కి వెళ్ళాలి. ప్రతి స్టూడెంట్ సేమ్ కాదు. స్టూడెంట్ కెపాసిటీని బట్టి, వాళ్ళ చదివే అలవాట్లను బట్టి ఒక 8 hours యావరేజ్ అనేది ఫిక్స్ చేసుకోగలగాలి. ఎగ్జామ్ ముందుకెళ్ళే కొద్దీ టైం పెరుగుతుంది. నేను ఒక 12-hour ఫార్ములా ఒకటి చెప్తాను జనరల్లీ స్టూడెంట్కి. ఎట్లా అంటే మన వాళ్ళు కరెంట్ జనరేషన్ను, ఇప్పుడు నేనైనా కూడా నాకు పొద్దుటే క్లాస్ లేదు అంటే రాత్రి స్ట్రెచ్ చేస్తాను, 3 వరకు స్ట్రెచ్ చేస్తా, పడుకొని 7 లేవడాలు, ఇలాంటివి అంటే కామన్గా జరుగుతాయి. కాకపోతే ఒక స్టూడెంట్ పరంగా చూసినప్పుడు ఏమవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ టైం అనేది బై డిఫాల్ట్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే 9కి బ్రేక్ఫాస్ట్ చేస్తారు అంటే 9కి బ్రేక్ఫాస్ట్ చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఒక 4 hour సెషన్ అయిపోవాలి. అంటే స్టడీ షెడ్యూల్ని 4 hour స్లాట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక 4 hours అనేది అయిపోవాలి, అండ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఇంకొక 4 hours అవుతుంది, ప్లస్ ఈవినింగ్ డిన్నర్ లోపల ఇంకొక 4 hours అవుతుంది. సో 12 hours అనేది ఈజీగా చేసేయగలుగుతారు. ఎనీథింగ్ మోర్ దెన్ దట్ ఈస్ అ బోనస్. ఆ 4 hours కూర్చుని దగ్గర నుంచి లేవకుండా ఉండగలగడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎంత కాన్సన్ట్రేట్ చేసి చదువుతున్నారు అనేది. ప్రతిదీ ఏంటంటే పెన్సిల్ మర్చిపోయాను, స్కేల్ మర్చిపోయాను, వాటర్ మర్చిపోయాను, ఇట్లాంటివి. నేను ఒకటి చెప్తాను, అంటే ఇది నేను చాలా స్టూడెంట్స్కి చెప్పినాను, చాలామందికి, చాలా బ్యాచెస్లో కూడా చెప్పినాను. మా తమ్ముడు చదవడం నేను చూశాను. మామూలుగా సుఖాసనంలో కూర్చుంటాడు. కొంతమంది పేరెంట్స్కి ఎట్లా ఉంటుందంటే పిల్లలు మంచం మీద కూర్చొని చదవద్దు అనే ఫిలాసఫీ ఒకటి ఉంటుంది. నాకు కూడా ఉంది మ్యామ్. మీరు ఇంతకుముందు మంచం మీద కూర్చుంటే వాళ్ళు చదివినట్టే కనిపించరు వాళ్ళు. నాకు చాలా చిరాకు అనిపించేది. కానీ ఆ భంగిమలకి మనం వెళ్ళొద్దు. ఏ భంగిమలో అయినా కూర్చొని చదువుకొని చదవడం ఇంపార్టెంట్ అనేది మనం పెట్టుకోవాలి. రైట్. సో వాడు ఎట్లా చదివేవాడంటే సుఖాసనం వేసుకుంటాడు, అన్నీ దగ్గరే ఉంటాయి, నీళ్లు ఉంటాయి, ఏదైనా తినాలనిపిస్తే తినే చిరుబండాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ చేతికి అందేటట్టుగా పుస్తకాలు, పెన్నులు అవన్నీ ఉంటాయి. ఇలాగే కూర్చుంటాడు 4 hours కదలడు. సో స్టార్టింగ్ ఏమవుద్ది, మెల్లగా తిమ్మిరెక్కడం మొదలవుద్ది, నొప్పి అనిపిస్తుంది, కొంతసేపటి తర్వాత కాళ్ళు కదలవు, గాల్లో తేలినట్టుగా ఉంటుంది. సో వాడు అనేవాడు అనమాట, అది కరెక్ట్ స్టేజ్, మనం చదివేది కరెక్ట్ స్టేజ్ అని చెప్పి. నువ్వు ఎలాగూ కదలలేవు, ఏమీ చేయలేవు, సో గాల్లో అక్కడే కూర్చొని అలా 4 hours కదలకుండా చదవాలి. ఆస్పిరెంట్స్ అందరికీ, మీ అందరికీ కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీకు ఏమన్నా డౌట్స్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అగైన్ మ్యామ్ని అడిగి నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను, లేదంటే మ్యామ్ చేతన్నా మీకు రిప్లై పెట్టిస్తాను. ఈ సందర్భంగా ఆస్పిరెంట్స్కి ఇంకేమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ మర్చిపోయిన ఉన్నాయంటే చెప్పగలుగుతారా? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా పరీక్షలు రాయడం అనేది. నేను నిజంగా ప్రిపేర్ అయ్యానా లేదా,
ప్రిపరేషన్ అది కంప్లీట్ అయిన తర్వాత నేను ఎగ్జామ్స్ రాద్దాము అనేది ఒక ఓరియంటేషన్ పిల్లల్లో ఉంటుంది. అది దే హ్యావ్ టు గివ్ అప్. స్టార్ట్ చేసినప్పటి నుంచి టెస్టులు రాయడం అలవాటు చేసుకోవాలి. నాకు వచ్చినా రాకపోయినా నేను టెస్ట్ రాయాల్సిందే. టెస్ట్ ద్వారా నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్నప్పుడు అంటే ఈవెన్ 1990s పుట్టిన పిల్లలు కూడా పలక మీదనే నేర్చుకున్నారు. నేను క్లాస్లో అడుగుతూ ఉండాను, మీరు పలకలు వాడారా, ప్లాస్టిక్ ఏదన్నా అంటే మెమరీ స్లేట్స్ వాడారా అంటే వాళ్ళు పలక మీదనే రాసి నేర్చుకున్నారు. చిన్నప్పుడు మనం అక్షరాలు మాటి మాటికి దిద్ది రాసేవాళ్ళం. కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం క్లాస్లో టెస్ట్లు పెట్టేవాళ్ళు. సేమ్ క్వశ్చన్ స్లిప్ టెస్ట్లో ఉంటుంది, యూనిట్ టెస్ట్లో ఉంటుంది, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అన్నిట్లోనూ ఉంటుంది. మీరు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీకు గుర్తున్నా లేకపోయినా మీ పెన్నే రాస్తుంది. నేను దాన్ని పెన్ మెమరీ అంటాను, హ్యాండ్ మెమరీ అంటాను. మైండ్కి లేకపోయినా చెయ్యి రాసుకుంటూనే వెళ్తూ ఉంటుంది. సో ఆ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ క్వశ్చన్ స్టూడెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒకలాగా ఆన్సర్ చేస్తాడు. మొత్తం అయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత అతను రాసే విధానం మారుతుంది, ప్రజెంట్ చేసిన ఫ్యాక్ట్స్ మారుతాయి. సో నేను మొత్తం అయిన తర్వాత రాస్తానని అనుకోకుండా మొదటి నుంచి టెస్ట్ల మీద ఫోకస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రూ. సో టెస్టింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టెస్ట్ ప్రోగ్రామ్స్ అని కానీ టెస్టింగ్ కానీ ఎందుకు అంటే మన తప్పులు మనం తెలుసుకుంటాం, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. మీరు ఇందాక అడిగారు టైం మేనేజ్మెంట్ అనేది. టైం మేనేజ్మెంట్ అంటే ఎన్ని నెలలు ఎలా చదవాలి, రోజుకి ఎన్ని గంటలు అనేది ఇదొక అంశం అయితే, ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత నేను ఏ విధంగా ఆన్సర్స్ని నేను ఎంత టైంలో రాయగలుగుతున్నాను. 5 minutesలో ఒక ఆన్సర్ రాయాలి అంటే ఫస్ట్లో నేను రాసినప్పుడు అరగంట పట్టొచ్చు, 45 minutes పట్టొచ్చు. అది గ్రాడ్యువల్లీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి అది తగ్గుతుంది. నువ్వు టెస్ట్లో రాసినప్పుడు బెస్ట్ ఆన్సర్ అనేది నువ్వు రాయడానికి ట్రై చేస్తావు. ఒకసారి ఇది నీకు బెస్ట్ అని నీ ట్యూటర్ చెప్పిన తర్వాత దాన్నే నువ్వు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో ఆలోచించాల్సిన పని ఉండదు, ఉన్నట్టుగా నువ్వు రాసేస్తూ ఉంటావు. సో ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టెస్టింగ్, తప్పులు చేయడం ఇంపార్టెంట్. తప్పులన్నీ ముందు చేయాలి. ఆ యూపీఎస్సీకి వెళ్ళి నేను ఇక్కడ తప్పు చేస్తాను, నాకు ఫ్రీడమ్ ఇవ్వ అనడానికి లేదు కదా. సో తప్పులన్నీ ఇక్కడ చేయాలి, కరెక్టెడ్ ఆన్సర్స్ అక్కడ రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. వెరీ వాల్యుబుల్ పాయింట్స్ మ్యామ్. ఇంకెవరైనా కనుక ఆస్పిరెంట్స్ నాకు కమెంట్ చేసినప్పుడు డెఫినెట్గా కమెంట్ సెషన్లో వాళ్ళ ఒపీనియన్స్ చెప్పినప్పుడు డెఫినెట్లీ ఐల్ గెట్ బ్యాక్ టు యూ సో దట్ మీ నుంచి ఆన్సర్ తీసుకుని వాళ్ళకి నేను రిప్లై ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్.